ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. కాన్స్టెంట్ లీవెన్స్ బెల్జియానికి చెందిన జూయెట్ మిషనరీ భారతదేశంలోని చోటా నాగ్పూర్ ప్రాంతానికి మతపరమైన సామాజిక న్యాయాన్ని తీసుకువచ్చిన మహానుభావుడు. 1856లో బెల్జియంలోని గ్రామంలో జన్మించిన లివెన్స్ చిన్ననాటి నుంచే ఆధ్యాత్మికతో జీవించి 1877లో జూయెట్ సమాజంలో చేరాడు. 1879లో భారతకు మిషనరీగా వచ్చి కోల్కతాలోని స్థానిక భాషలు నేర్చుకుని 1883లో యాజకునిగా అభిషేకితుడయ్యాడు. 1885లో చోటా నాగ్పూర్కు వచ్చి అక్కడి ఆదివాసీ గిరిజన ప్రజల మధ్య తన సేవను ప్రారంభించాడు. జమీందారుల చేత అన్యాయంగా భూములు కోల్పోయిన ఆదివాసీలకు న్యాయం చేయడంలో ఆయన అసాధారణంగా కృషి చేశాడు. భూములు స్వాధీనపరిచే న్యాయ పోరాటంతో పాటు ఆయన ద్వారా వేలాది మంది క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఆయన సేవలు ప్రేమ, సత్యం, విద్య మరియు న్యాయం పట్ల చూపిన నిబద్ధత ఆదివాసీ ప్రజలను హృదయాలను గెలుచుకున్నాయి. 1892లో ఆరోగ్యం క్షీణించడంతో బెల్జియంకు తిరిగి వెళ్లి 1893లో కేవలం 37 ఏళ్ల వయసులోనే మరణించాడు. చోటా నాగ్పూర్కు ఆయన సేవలు కారణంగా ఆయనను చోటా నాగ్పూర్ అపోస్తలుడిగా ప్రఖ్యాతి పొందాడు. రాంచీలోని ఆయన సమాధి స్థలం ఈ రోజు సందర్శనీయమైన స్థలంగా మారింది.